హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేఘ సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. భూమి, గగన్ ఇద్దరు అలా అడవిలో వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే గగన్ అయితే ఫారెస్ట్లో దారి ఏం కనిపించట్లేదు, చీకటిగా ఉంది కదా అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే భూమి అయితే ఉంటే కదా కనిపించడానికి, ఈ చీకట్లో ఎటని వెళ్తాం అని చెప్పేసి అనగానే ఇక గగన్ అయితే మరెలా అని చెప్పేసి అడుగుతాడు. ఇక భూమి అటు ఇటు చూస్తూ ఉన్నప్పుడు అక్కడే పక్కన ఒక చెట్టు కింద ఒక విగ్రహం దేవుడిది కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూడగానే ఇక భూమికి అర్థమైపోతుంది. ఇక అప్పుడే గగన్ అయితే ఏంటిది అని చెప్పేసి అడగగానే ఈయన అడవిపోతురాజు, మనలాంటి దారి తప్పిపోయిన వాళ్ళకి అండగా ఉంటాడు. ఈరోజు రాత్రికి ఇక్కడే పడుకొని రేపు ఉదయం వెళ్ళిపోదాం అని చెప్పేసి భూమి అనగానే ఇక గగన్ అయితే నో 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 నాకు తెలియదు, నేను ఉండలేను ఇక్కడ అని చెప్పేసి రోడ్డు అటువైపు ఉందేమో అని అలా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే ఇక అప్పుడే భూమి అక్కడ పాములు ఉంటాయి అని చెప్పేసి అనగానే అవునా అంటాడు. అవును, అసలే అడవి, మనం ఈ చీకట్లో వెళ్తే ఎట్నుంచి ఏమొస్తుందో కూడా తెలీదు. అదే ఇక్కడైతే ఈ పోతురాజు మనకు అండగా ఉంటాడు అని చెప్పేసి భూమి అనగానే మరి ఇక్కడ ఎలా పడుకుంటావు అని చెప్పేసి అంటే ఎలా ఏముంది, కిందే పడుకుంటాం అని చెప్పేసి భూమి అంటుంది. ఇక గగన్ అయితే నో 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 నా వల్ల కాదు అని చెప్పేసి అనగానే ఇక భూమి అటు ఇటు చూస్తూ ఉండగా అక్కడేమో పోతురాజు దగ్గర చెట్టుకి ఒక చీరను కట్టేసి ఉండడం చూస్తుంది. ఇక ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి, నాకు ఆయన్ని పడుకోబెట్టడానికి వేరే దారి కనిపించడం లేదు, నేనేమైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు అని చెప్పేసి ఆ చెట్టు కట్టి ఉన్న చీరను విప్పి తీసుకొస్తుంది. ఇక దాన్ని చూసి గగను ఏయ్ తైతక్క ఏం చేస్తున్నావు అని చెప్పేసి అనగానే చూస్తూ ఉండండి తలతిక్క గారు అని చెప్పేసి అలా భూమి అనగానే ఇక గగన్ అయితే ఏంటి పిలుపు మారింది, కొత్తగా గారు యాడ్ చేసావు అని చెప్పేసి అనగానే ఏమో నాకు అలా పిలవాలనిపించింది అని చెప్పేసి భూమి చెప్తుంది. ఇక తర్వాత ఏమో భూమి తన దగ్గర ఉన్న చీరను తీసుకుని ఉయ్యాలను కడుతూ ఉంటే ఇక అప్పుడే గగన్ అయితే ఏంటి ఇదంతా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే చూస్తూ ఉండండి అని చెప్పేసి అంటుంది. ఇక అలా ఉయ్యాల కడుతూ ఉంటే గగన్ తనని అలా చూస్తూనే ఉంటే ఏంటి అలా చూస్తున్నారు, ఇక వచ్చి పడుకోండి అని చెప్పేసి అనగానే ఇక గగన్ అయితే మరి నువ్వు అని చెప్పేసి అనగానే నాకు కింద పడుకోవడం అలవాటే లేండి, నేను కింద పడుకుంటాను అని చెప్పేసి అంటే సరే అయితే అని చెప్పేసి అలా గగను ఆ ఉయ్యాల్లో పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఇక భూమి తన చెయ్యి పట్టుకొని ఇలా పడుకోండి అని చెప్పేసి ఉయ్యాల్లో పడుకోవడానికి సాయం చేస్తుంది. ఇక గగన్ అయితే ఉయ్యాల్లో పడుకోగానే సరే అయితే గుడ్ నైట్ అని చెప్పేసి అలా పడుకోగానే ఇక భూమి దూరంగా వెళ్ళి గగన్ని చూస్తూ ఇక గతంలో గగన్కి భూమికి మధ్య జరిగిన జ్ఞాపకాలన్నింటినీ అలా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక గగన్ ఏమో దోమలు కుడుతూ ఉండటంతో సరిగ్గా నిద్రపోకుండా అటు ఇటు కదులుతూ ఉంటే ఇక అప్పుడే భూమి లేచి వచ్చి తన చున్నీతోటి అలా గగన్కి గాలి విసురుతూ ఉంటుంది. అలా విసురుతూ ఉండగానే కాసేపటికే గగన్ పూర్తిగా నిద్రపోయాక తన చేతిని గగన్ నుదుటి పైన పెట్టి అలా తన జుట్టుని తన చేతితోటి నిమురుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న కోటు తీసుకొని తనపై కప్పేసి అలా దూరంగా వెళ్ళి కూర్చొని గగన్నే చూస్తూ మురిచిపోతూ అలా తను కూడా నిద్రలోకి జారుకుంటుంది. తర్వాత ఏమో ఇక చెర్రీ పెద్దమ్మ నేను తినేసి వెళ్తానులే, నువ్వు వెళ్ళి పడుకో, చాలా లేట్ అయింది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక శారద అయితే సరేరా తినేసి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో పూర్ణి అక్కడికి రాగానే పూర్ణి నువ్వు కూడా వెళ్ళి పడుకోవచ్చు కదా, లేట్ అయింది అని చెప్పేసి అనగానే ఇక పూర్ణి అయితే నువ్వు తినేసి వెళ్తే నేను డోర్ వేసుకొని పడుకుంటాను అని చెప్పేసి చెప్తుంది. ఇక చెర్రీ అయితే తన మనసులో నువ్వు జిడ్డులో తగులుకున్నావు కదా, నన్ను వదిలేయలేవు, ఉండు నీకు చెప్తాను అని చెప్పేసి అలా భోజనాన్ని గట్టిగా నములుతూ అంటూ ఆస్వాదిస్తూ తింటూ ఉంటాడు. ఏంటి అలా తింటున్నావు అని చెప్పేసి అనగానే ఇలాగే తినాలి సిస్టర్, నీకు తెలీదా, ఇలా ఆస్వాదిస్తూ తింటేనే తొందరగా అరుగుతుందంట అని చెప్పేసి అనగానే ఇక పూర్ణి కోపం వచ్చి మూసుకొని తిను అన్నట్టు సైగ చేస్తుంది. మూసుకొని ఎలా తింటాంలే కానీ సరేలే తింటాను అని చెప్పేసి ఇక చెర్రీ అలా భోజనం చేస్తూ ఉంటాడు. ఇక పూర్ణికైతే ఇంకోవైపు కోపం వస్తూ ఉంటుంది. ఫాస్ట్గా తిను అని చెప్పేసి ఇక పూర్ణి వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో ఎదురుగా కూర్చొని ఉంటుంది. ఇక చెర్రీ దాన్ని చూసి నిదానంగా తింటూ ఉంటాడు. ఇక పూర్ణి అలా కూర్చొని నిద్రలోకి జారుకుంటుంది. ఇక అప్పుడే చెర్రీ అయితే అమ్మయ్య సిస్టర్ నిద్రపోయింది, ఇక నేను నా సిరిమం వచ్చాక తనను చూసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఏమో ఇక ఉదయం అవ్వగానే
గగన్కి మెలకు వస్తుంది. అలా ఉయ్యాల నుంచి దిగి చూస్తే భూమి ఎదురుగా కనిపించదు. ఎదురుగా భూమి కనిపించకపోవడంతో ఈ తైతక్క ఎక్కడికెళ్ళింది అని చెప్పేసి భూమి భూమి అని చెప్పేసి ఇక ఆ చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి అలా ఎదురుగా రావడం చూసి అలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి అయితే ఓ అప్పుడే నిద్ర లేచారా అని చెప్పేసి అడగగానే బుద్ధిందా నీకు, ఎక్కడికి వెళ్ళావు, ఎంత కంగారు పడ్డానో తెలుసా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలి కదా, నువ్వు కనిపించలేదని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని చెప్పేసి అలా గగను భూమిని తిడుతూ ఉంటాడు. తర్వాత ఏమో భూమి అది రాత్రి నుంచి మీరేమీ తినలేదు కదా, అందుకే ఈ అడవిలో ఏమైనా దొరుకుతుందేమో మీకోసం తీసుకొద్దాం అని చెప్పేసి వెళ్ళాను అని చెప్పేసి ఇక భూమి చెప్పగానే ఇక గగన్ అయితే సరే ఏమైనా దొరికిందా అని చెప్పేసి అడుగుతాడు. లేదు అని భూమి చెప్పగానే సరే వెళ్దాం పదా అని చెప్పేసి ఇక ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అలా కొంత దూరం నడిచిన తర్వాత ఇక దారి కనిపించకపోవడంతో గగన్కి అయితే ఆకలిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి ఏంటి ఆకలిగా ఉంది అని చెప్పేసి అడగగానే కాదు నాకు నీరసంగా ఉంది అని చెప్పేసి ఇక గగను చెప్తాడు. అలా ముందుకు ఇంకొంచెం నడవగానే మళ్ళీ ఇంకా నీరసం వచ్చేసి ఏ తైతక్క నీకేం నీరసంగా లేదా అని చెప్పేసి అడగగానే లేదు నాకంటే నడవటం అలవాటు కదా, మీకు అలవాటు లేదు కాబట్టి నీరసంగా అనిపిస్తుంది అంటుంది. ఇక అలా గగన్ కడుపు పట్టుకోవడంతో ఏంటి ఆకలిగా ఉందా అని చెప్పేసి భూమి అడగగానే అవును బాగా ఆకలిస్తుంది అని చెప్పేసి గగన్ చెప్తాడు. ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో తిందామా అంటే అదేం కాదు ముందు కారుకి పెట్రోల్ తీసుకురావాలి అని చెప్పేసి అలా గగన్ చెప్తాడు. ఇక భూమి అయితే గగన్ ఆకలిని చూడలేక ఇక్కడ ఏమైనా దొరుకుతుందా అని చెప్పేసి అలా చుట్టూ వెతుకుతూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్కి చెట్టు పైన తేనె పట్టు కనిపిస్తుంది. దాన్ని చూసి ఏ తైతక్క అలా చూడు అదే తేనె కదా అని చెప్పేసి అనగానే అవును తేనె తాగితే ఆకలి తగ్గుతుంది అని చెప్పేసి ఇక భూమి తేనె పట్టడానికి ఇక్కడ ఏమైనా ఉందా అని చుట్టూ వెతుకుతూ ఉంటుంది. ఇక గగన్ అయితే తన పక్కనే ఉన్న ఒక రాయిని తీసుకొని అలా తేనె పట్టు మీదకి విసిరబోతూ ఉంటాడు. ఇక అది చూసి భూమి ఏ ఆగు తలతిక్క అని చెప్పేసి ఆపుతూ ఉంటుంది. తను ఆపేలోపే ఇక గగను ఆ తేనె పట్టును కొట్టేస్తాడు. ఇక అలా తేనెటీగలు మొత్తం వాళ్ళ వైపు వస్తూ ఉంటాయి. ఇక అప్పుడే గగన్ అయితే అవి వస్తున్నాయి పరిగెత్తు పద అంటే అవేం చేయలేవు, మనం కదలకుండా ఇలానే నిల్చుంటే మనల్ని కుట్టవు అని చెప్పేసి ఇద్దరు అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలానే నిల్చుండిపోతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.